ఇవాల్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిరసిస్తూ ఖమ్మం పీజీ కళాశాల ఎదుట పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. ముగ్గురు మంత్రుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి నిధుల కేటాయింపు సరిహేతుకంగా లేదంటూ డిమాండ్ చేశారు. ముగ్గురు మంత్రులను కూడా ఖమ్మం జిల్లాకు జనరల్ యూనివర్సిటీని సాధించలేకపోయారంటూ విద్యార్థి సంఘ నేతలు మండిపడ్డారు. నిరసన తెలియజేస్తూ ముగ్గురు మంత్రుల యొక్క దిష్టి బొమ్మలకు నిప్పంటించారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి విద్యారంగానికి 20% నిధులను కేటాయించాలని ముగ్గురు మంత్రులు చొరవ తీసుకొని ఖమ్మం జిల్లాకు ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ జనరల్ యూనివర్సిటీ సాధించాలని పీడీఎస్ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాగునీటి కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఎండలు ముదురుతున్నటువంటి నేపథ్యంలో టేకులపల్లి మండలం సాయనపేట గ్రామానికి చెందినటువంటి గిరిజనులు నీటి కోసం అల్లాడుతున్నారు. గ్రామంలో 2 బోర్లు ఉన్నప్పటికీ కూడా అవి పనిచేయకపోవడంతో దిక్కుచోతన స్థితిలో గుక్కె నీళ్ల కోసం గిరిజనులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడింది. మంచినీటి సమస్య ఉన్నట్టు తెలిసినప్పటికీ కూడా అధికారులు స్పందించట్లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మంచినీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుందని కూడా సాయనపేట గ్రామానికి చెందినటువంటి గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మంచినీటి వ్యవస్థను పునరుద్ధరించాలని కోరుతా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా నిరాహార దీక్షలను ఏఐటీసీ కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి 35,000 కోట్ల రూపాయల బాకీలను తక్షణం సింగరేణికి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రిలే దీక్షలను ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వీకేఓసీ, జేవీఆర్ఓసీ, ఓసీ3లను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. దాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు ఏఐటీసీకి సంబంధించినటువంటి మద్దతుదారులు డిమాండ్ చేశారు. దాంతోపాటు సిఎస్ఓ, సిఎంఓ పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో నియమించుకోవాలనేటువంటి ఆలోచనను కూడా విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా తక్షణం విడుదల చేసి సంస్థ పరిరక్షణకు పాటుపడాలని ఏఐటీసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నటువంటి ముచ్చారం గ్రామ సమీపంలో ఉన్నటువంటి బాలాజీ నగర్ దగ్గర మధిర బ్రాంచ్ కెనాల్కు అట్లాగే పుణ్యపురం మేజర్ కాలువకు గండిపడింది. ఒక్కసారిగా నీళ్లు ముంచడంతో అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు, చేతికొచ్చిన పంట పొలాలను కూడా మునిగిపోయాయి. ఒక పక్కన నీళ్లు లేక దిగువ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈ పుణ్యపురం అట్లాగే మధిర బ్రాంచ్ కెనాల్కి గండిపడి పొలాలు మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు నీటి యొక్క ఉధృతిని తగ్గించి గండిని పూడ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే నీటి ఉధృతి తగ్గించడంతో దిగువన ఉన్నటువంటి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఓ పక్క వారబందీ విధానం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, ఈ మరమ్మతులు ఆలస్యమై కిందికి నీళ్లు పోకపోతే మటుకు మరింత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరిగేషన్ శాఖ అధికారులు తక్షణము గండి పూడ్చి నీటి సరఫరాను పునరుద్ధరించాలని దిగువనికి సంబంధించినటువంటి రైతులు డిమాండ్ చేస్తున్నారు.